దిశలో చూస్తే గంజాయి కేసు ఇద్దరికి 20 ఏళ్ళు జైలు శిక్ష, ఒక్కొక్కరికి 2 లక్షల జరిమానా తీర్పు వెలువరించిన ఖమ్మం జిల్లా సెషన్స్ కోర్టు. చాలా మంచి తీర్పు ఇచ్చారు. ఎందుకంటే నాకు తెలిసి ఒక డ్రగ్స్ కేసులో కానీ ఒక ఈ గాంజా కేసులో కానీ ఇది మొదటిసారి కావచ్చు శిక్ష పడతాం. ఇలా ఎవరైనా సరే అంటే ఇప్పటివరకు ఏం జరిగేదంటే అండి, గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకునే వాళ్ళకి శిక్షలు ఉండవు. నిజం, తీసుకునే వాళ్ళకి శిక్షలు ఉండవు. తీసుకునే వాళ్ళని ఇంకా పాపం బాధితుడు నాయన వాడు బాధితుడు తీసుకుంటున్నాడు, డ్రగ్స్కి బానిస అయ్యాడు, వాడిని రిహాబ్ సెంటర్కి పంపించి పాపం వాడికి రిహాబిలిటేషన్ చేయండి అని చెప్పి మన చట్టాలు ఉన్నాయి. ఎవడైతే ఈ గాంజాని సప్లై చేస్తాడో వాడిదే తప్పు అని చెప్పి మన ఇప్పటివరకు. కానీ తీసుకునేవాడిది కూడా తప్పే. సప్లై చేసేవాడికి తప్ప 100% దాంట్లో డౌట్ లేదు. బట్ తీసుకునేవాడికి కూడా రిహాబ్ తర్వాత రిహాబ్తో పాటు కానీ జైలు శిక్ష వేయాలి, లేకపోతే కఠినంగా ఉన్న చట్టాలు అమలుపరచాలి. అప్పుడు అరే గాంజా తీసుకొని దొరికితే ఎంత భారీ శిక్ష ఉంటుందా వామ్మో అని చెప్పి కొంత భయం ఉంటుంది యూత్లో. ముఖ్యంగా ఈ 15 ఏళ్ల పిల్లోళ్ళు 16 ఏళ్ల పిల్లోళ్ళు ఈ ఇంటర్ డిగ్రీ పిల్లలు ఎక్కడ చూసినా గాంజాలు అసలు ఎట్లా దొరుకుతుందో వాళ్ళకి ఆశ్చర్యం అండి. మనకి ఈ కొత్తిమీర కరేపాకు దొరికినంత ఈజీగా వాళ్ళకి గాంజా దొరుకుతుందంట. ఏదో తెలంగాణలో ఈగలను ఒకటి పెట్టారు, బట్ అంత పెద్దగా వర్కౌట్ అవుతుందని నాకేం కనపడతలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పెద్ద పోరాటం ఏదో చేస్తున్నట్టు గవర్నమెంట్ సీరియస్గా ఉన్నట్టు నాకేం కనపడతలేదు. 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఏదో ఊరికే పైన ఓవర్ యాక్షన్ చేస్తుంది తప్ప సీరియస్గా వీటిపైన ఎక్కడ దృష్టి పెడతాను నాకైతే కనపడతలేదు ఎక్కడ కూడా. సో ఇదే ఈ ఫోటో ఏంటి ఇలా చేశారు వీళ్ళు, సుప్రీంకోర్టుని టిల్ట్ చేశారు 8th చాట్ల. ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదు, ఇది చాలా పెద్ద వార్త యాక్చువల్లీ. అసలు ఇది చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇప్పుడు ఇంతవరకు మనందరం మన పౌరసత్వం ఏందిరా భయ్ అంటే ఆధారో లేకపోతే ఓటర్ ఐడియో లేకపోతే పాన్ కార్డ్ అనుకుంటూ వచ్చాం మనం. ఏవి కాదంటున్నారు. మరి ఏంది మన రాజ్యాంగం? ఇంకా అంటే మన సిటిజన్షిప్కి ఎవిడెన్స్ ఏంటి మరి? అది కూడా చెప్పాలి కదా సుప్రీంకోర్టు. సిటిజన్షిప్ ఎవిడెన్స్గా పరిగణించలేం, కానీ దాని ప్రామాణికతను పరిశీలించడం అవసరం. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఎస్ఐఆర్ గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచన. ఇప్పుడు ఏముందండి, ఈ రోహింగ్యాలు కావచ్చు, మన ఓల్డ్ సిటీలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఓ 10,000 ఇస్తే ఎన్ని ఆధార్ కార్డులు కావాలంటే అన్ని ఇస్తారు. ఎన్ని ఆధార్ కార్డులు కావాలంటే అన్ని ఇస్తారు తెలుసా. ఆధార్ కార్డు ఇస్తారు, ఒకే మనిషి 2-3 పాన్ కార్డులు ఇస్తారు, ఓటర్ ఐడీలు ఇస్తారు. చాలా కథ ఉంది. కరెక్టే మీరు చెప్పింది. బట్ దానిపైన సరే ఇప్పుడు 2 వైపులా ఉన్నాయి. మరి ఏంటి సిటిజన్షిప్కి ఏంటి ఇంకా నుంచి అంటే ఏది ఉంటే నా దగ్గర ఫలానా కార్డు, ఏ కార్డు ఉంటే నేను ఇండియన్ సిటిజన్ని అని నాకు గుర్తింపు వస్తుంది. స్పందించాలి కేంద్ర ప్రభుత్వం. చాలా సీరియస్ అంశం ఇది.